నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు నేను ఒక సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రీసెంట్గా ఒక వార్త వినిపిస్తోంది. అమెరికాలో స్టూడెంట్ వీసా మీద ఉంటున్న తెలుగు వాళ్ళ జీవితాలు ఇప్పుడు రిస్క్లో ఉన్నాయంట. ఎందుకు అనుకుంటున్నారా? నాకు ఒక ఐడియా ఉంది, కానీ ఆ విషయాన్ని మనం ఒక స్పెషలిస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? అంతక్షేమనండి. ఓకే. సో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే స్టూడెంట్ వీసా మీద మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు చాలా రిస్క్లో ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? కారణం ఏంటి? అసలు దాని వెనుకున్న సిచ్యువేషన్స్ ఏంటి అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు అందరు స్టూడెంట్స్ రిస్క్ లేవండి. ఒక డే 1 సిపిటి అని ఒక పర్టికులర్ కాలేజీలు ఉన్నాయండి. ఓకే. అటువంటి యూనివర్సిటీలో చదివే వాళ్ళకే రిస్క్. నార్మల్గా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఇటువంటి వాటి పోయిన వాళ్ళకు, కాలేజీలో చదివే వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి రిస్క్ ఏమీ లేదు, అంత భయపడాల్సింది ఏం లేదు. ఏమైనా ఈ డే 1 సిపిటి యూనివర్సిటీ అనే యూనివర్సిటీస్ వేరే సపరేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇంతకీ డే పిటి అంటే ఏంటి? డే 1 సిపిటీస్ అంటే దాన్ని మేము కామన్గా షార్ట్ ఫామ్ చేసి చెప్తాం అన్నట్టు. డే 1 సిపిటి ఈ యూనివర్సిటీస్ ఏంటంటే కాలేజీలో అడ్మిషన్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ వాళ్ళ కాలేజ్ అటెండ్ అవసరం లేదు. ఓకే. వాళ్ళు ఏడాదికి 5 రోజులే కాలేజ్ అటెండ్ కావాలి. ఓహో. సెమిస్టర్ అంటే 2 సెమిస్టర్స్ ఉంటాయి దాంట్లో, 2 సెమిస్టర్లు కలిపితే 5 రోజులు వాళ్ళు కాలేజ్ అటెండ్ కావాలి ఏడాదికి. నార్మల్గా నేను కాలేజ్ పోయేటప్పుడు వారానికి 5 రోజులు అటెండ్ అయ్యేది, 6 రోజులు కూడా ఉండేది, 5 రోజులు మోస్ట్లీ అయ్యేది. వీళ్ళకు ఏడాదికి 5 రోజులే కాలేజ్ అటెండ్ కావాలి. ఆ మిగతాది ఏం చేస్తారు, క్లాసులన్నీ ఆన్లైన్ క్లాసులన్నీ పెడతాడు. వీళ్ళు ఏదో వాళ్ళు యూట్యూబ్ మాదిరి ఒక అప్లికేషన్ పెట్టుకొచ్చి పెట్టేసి అది వీళ్ళు ఆన్ చేసుకొని పెట్టుకుంటారండి. ఓకే. వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ఎందుకు కొందరు పిల్లలు ఈ డే 1 సిపిటి యూనివర్సిటీ పోతారంటే వాళ్ళు వర్క్ పర్మిట్ ఇస్తారు. ఇలా ఓకే. వర్క్ పర్మిట్ తీసుకుని ఏం చేస్తారు, మన పూర్వగాల పిల్లలు వీళ్ళందరూ తీసుకుపోయి వేరే దగ్గర పనిచేస్తారు అన్నట్టు. ఈ ఏదైతే యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇచ్చి పిల్లలకి క్లాసులు అంటే లైవ్ క్లాసులు కండక్ట్ చేయకుండా వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇచ్చే యూనివర్సిటీని మేము డే 1 సిపిటి యూనివర్సిటీస్ అంటాం. ఈ మొత్తం దాదాపుగా ఒక మొత్తం యూనివర్సిటీస్ అక్కడ ఒక 2500 యూనివర్సిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మన పిల్లలు చదువుతుండ్రండి. అయితే అందులో ఒక 27 యూనివర్సిటీస్ మాత్రం ఈ డే 1 సిపిటి యూనివర్సిటీస్ అంటాం మేము. ఈ డే 1 సిపిటి యూనివర్సిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి వెనుకకు పంపే ఛాన్స్ చాలా ఛాన్సెస్ ఉన్నాయండి వీళ్ళకి. ఓకే సార్, మరి చక్కగా ఈ H1B తీసుకొని ఉండొచ్చు కదా, ఈ డే 1 సిపిటి ఇవన్నీ తీసుకోవడం ఎందుకు? 2 తీర్లు డే 1 సిపిటి యూనివర్సిటీ పోతారండి. మెయిన్ పోయే వాళ్ళు ఎట్లుంటారంటే నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారు, మన పిల్లలందరూ ఏం చేస్తారు, పోయి ఒక యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో పోయి మాస్టర్స్ డిగ్రీ చేస్తారు. మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకు ఓపీటీ అని వర్క్ పర్మిట్ వస్తుంది. మనం ఆల్రెడీ క్యారియర్ గైడ్లో కవర్ చేసాం చాలా. ఓపీటీ అంటే అది 1 year ఓపీటీ వస్తుంది అండి. 1 year ఓపీటీ వచ్చిన తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది అన్నట్టు. వీళ్ళకి 3 years పని చేసుకోవచ్చు అన్నట్టు. ఏది నార్మల్గా స్టెమ్ డిగ్రీ వాళ్ళకు. మన పిల్లలు స్పెషల్లీ మన తెలుగు వాళ్ళ ఎక్కువ మంది స్టెమ్ డిగ్రీ వాళ్ళు, అంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ స్టెమ్ డిగ్రీ కిందకి వస్తాయి అన్నట్టు. సో వీళ్ళందరికీ 3 years వర్క్ పర్మిట్ ఉంటాయి. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, H1B కంపెనీ H1B అప్లై చేయాలి. కొందరు ఏం చేస్తారు, జాబ్ రాగానే కంపెనీ H1B అప్లై చేయరు. కొందరు ఏంది H1B అప్లై చేసినా కానీ మనం ఇంతకుముందు క్యారియర్ గైడ్లో కవర్ చేసినప్పుడు ఏంటంటే H1B అనేది లాటరీ ప్రాసెస్. మార్చిలో అప్లై చేస్తే ఆ లాటరీలో మన పేరు తగిలితే అందులో ఓన్లీ 1/4 ఛాన్స్ ఉంటుంది మనకు తగిలేదు. అంటే ప్రతి 4 పోరగాన్లకు ఒక పోరగానికి. అయితే వీళ్ళు ఈ ఫస్ట్ 3 years ప్రతి ఏడాది వీళ్ళకు కంపెనీ ఫైల్ చేస్తుందని వీల్లేదు. కొన్ని అప్పుడు ఆ టైంలో జాబ్ లేదనుకోండి ఫైల్ చేయదు. కొన్ని కంపెనీలు నీకు 3 ఏళ్ళు ఉందిరా, నీకు ఇప్పుడే ఎందుకురా, నీకు లాస్ట్ ఇయర్ చేస్తా అని కొన్ని లాస్ట్ ఇయర్ చేస్తా అంటాయి. కొందరు మన పూర్వకాలంలో డిలే చేస్తారు కావాలని. ఎందుకంటే ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్స్లో మనకు ట్యాక్స్లు తక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళు అట్లా కూడా కొందరు డిలే చేస్తారు. సో ఇటువంటి వాళ్ళందరూ ఏమవుతారంటే 3 years తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ 3 years తర్వాత H1 రాకపోతే వాళ్ళు ఇండియాకి రావాల్సి వస్తుంది. వీళ్ళకి మంచి మంచి జాబ్లు ఉంటాయి. ఆయన 100,000 అంటే దాదాపు 80-90 లక్షల జాబులు ఉంటాయి. అది వదిలిపెట్టుకునే వస్తారు వీళ్ళు. ఇండియాకి రాకుండా
వీళ్ళు ఇటువంటి తప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ పర్మిట్ తెచ్చుకొని ఆ కంపెనీస్లలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక కేటగిరీ గైస్ ఉంటారు. ఓకే. ఇంకో కేటగిరీ గైస్ ఎట్లుంటారంటే వీళ్ళకు ఇక్కడి నుంచి మంచి యూనివర్సిటీ అంటే ఇండియా నుంచి మంచి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తుంది, వీసా తీసుకుంటారు, పోతారు, ఫస్ట్ సెమిస్టర్ చేస్తారు. ఎందుకంటే మంచి మంచి యూనివర్సిటీలో ఫీజు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇట్లా వర్క్ పర్మిట్ ఇవన్నీ ఇయ్యరు, కాలేజీ పోవాలి, బయట పని చేయరాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలేజ్ పోవాలంటే దాదాపుగా ప్రతి సెమిస్టర్కి వీళ్ళకి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు అయిద్దండి. వీళ్ళు ఈ Day1 CPT యూనివర్సిటీ పోయింది అనుకోండి, వానికి కట్టేది 2-3 లక్షలు కడతారు. మళ్ళీ వీళ్ళు పని చేసుకోవచ్చు కదా, పని చేసుకుంటే వీళ్ళకు 25,000 రూపాయలు అంటే దాదాపు 20 లక్షల రూపాయలు వస్తుంది. అంటే వీళ్ళు ఇవన్నీ చూసుకొని ఏం చేస్తారంటే మంచి యూనివర్సిటీని వదిలేసి ఈ Day1 CPT యూనివర్సిటీస్ అన్న తప్పుడు యూనివర్సిటీలో పోయి జాయిన్ అవుతారు. ఇటువంటి వాళ్ళు దాదాపుగా 50,000 మంది పైన మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. మన తెలుగు వాళ్ళే ఉన్నారు. కొన్ని ఈ యూనివర్సిటీస్లల్లా కొన్ని క్లోజ్ అయ్యి వాళ్ళందరూ డిపోర్ట్ చేసిండ్రు కొందరిని. అటువంటి దాదాపు 90% అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు ఇదివరకు కొన్ని యూనివర్సిటీల రైడ్ అయినప్పుడు. సో ఇప్పుడు మనకు ఈ 27 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని నేను నేమ్ చేస్తా, బట్ ఐఎమ్ పర్సనలీ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్. ఇది ఈహా టీవీ కాదు, దీనికి ఏంటంటే ఈ యూనివర్సిటీస్ పేరు ఏంటంటే క్యాంపస్విల్ యూనివర్సిటీ, కుంబర్లాండ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ బాగా ఫేమస్ అండి. ఓకే. సో ఇటువంటి కొన్ని 27 యూనివర్సిటీస్ ఉన్నాయి. వెస్ట్ క్లిఫ్ యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి. Day1 CPT ఫేమస్ అన్నట్టు. ఈ యూనివర్సిటీస్ అన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తుంది. వీళ్ళు కాలేజ్ పోరు, ఏడాదికి ఒకసారి వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు. సో ఇట్లా మన తెలుగు వారు దాదాపుగా 50,000 మంది ఉన్నారండి అట్లా. ఓకే సార్, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజెస్ ఇల్లీగల్ కదా, మరి అందులోని మన వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వడం అనేది ఇంకా ఇల్లీగల్. మరి అమెరికా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే, అంటే కాలేజెస్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటే? 100,000,000 లింగాల్లో ఇదో లింగం అండి. ఇప్పుడు మొత్తం బార్డర్లో దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఒక 10 లక్షల మంది ఇల్లీగల్ ఎంటర్ అవుతుండ్రు. తర్వాత US పాపులేషన్లో ఇప్పుడు దాదాపుగా 2 కోట్ల మంది అక్కడ ఇల్లీగల్గా జాబ్ చేస్తుండ్రు. ఓకే. అట్లా చాలా మటుకు ఇమిగ్రేషన్ మీద ఎన్ఫోర్స్మెంట్ అన్నది US గవర్నమెంట్ చాలా నెగ్లెక్ట్ చేసిందండి. అందులో ఇది Day1 CPT ఒకటి. ఇది 50,000 మంది కదా, 50,000 మంది ఎట్ ద మోస్ట్ 60-70,000 మెంబర్స్ ఉంటారు. సో అవి కూడా వదిలేసిండ్రు. ఈ 100,000,000 లింగాల్లో ఇది ఒక లింగం అన్నట్టు. సో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు వీడేం చేసిండు, మెయిన్ ఎజెండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నాడు, నేను అండ్ ఎవరైతే ఇల్లీగల్గా అమెరికాలో ఉన్నారో వాళ్ళని తీసి బయటపడేస్తా, ఎవరైతే ఇమిగ్రేషన్ సిస్టమ్ను అబ్యూజ్ చేస్తున్నారో వాళ్ళని నేను తీసి బయటేస్తా. అది మెయిన్ అజెండా, అది మెయిన్ అజెండా వాళ్ళది. ఆ అజెండా మీద వాళ్ళు ఎలక్షన్ గెలిచిండ్రు. సో మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది, January 20th వస్తుంది. January 20th రాకముందే వీళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్, క్యాబినెట్ వాళ్ళను అపాయింట్మెంట్స్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అవన్నీ అవుతున్నాయి. ఆల్రెడీ ట్రంప్ తోటి మెక్సికన్ ప్రెసిడెంట్, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ మీట్ అయితేనే ఉన్నారు. ఇవన్నీ అయితే Day1 CPT కూడా వీళ్ళ లిస్ట్లో ఉంది. ఏది వీళ్ళ ఈ కాలేజీని క్లోజ్ చేసి వీళ్ళని డిపోర్ట్ చేసే లిస్ట్లో ఉందండి. ఒకవేళ ఆ కాలేజీని కనుక క్లోజ్ చేసినట్లయితే మన వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏరి ఇండియాకి పంపిస్తారు. అయితే ఈ సివిస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి, ఆన్లైన్ సిస్టమ్. ప్రతి స్టూడెంట్ను ట్రాక్ చేయడానికి 2004లో ఒక సివిస్ సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు. ఎవరు, బుష్ అడ్మినిస్ట్రేషన్, యంగర్ బుష్ అడ్మినిస్ట్రేషన్లో క్రియేట్ చేసిండ్రు. చేసినప్పుడు ఏంటంటే ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్ F1 వీసా ఉన్నోళ్ళు, అతను ఎక్కడుంటున్నాడు, అతని అడ్రస్సు, అతని కాలేజీకు ఏ కాలేజీకి పోతుండు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ICE, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది 3-4 డివిజన్స్ ఉన్నాయండి అక్కడ ఇమిగ్రేషన్లో. ఒకటేమో USCIS అంటాం, ఇది ఇమిగ్రేషన్. ఒకటేమో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ స్టూడెంట్ వీసా అన్నది యాక్చువల్గా ఇన్ఛార్జ్ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ చేసింది. ఇప్పుడు అక్కడ ఏదైతే బార్డర్స్ అంటామో, ఇప్పుడు ఏదైతే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ మినిస్టర్ అనుకోరాండ్రి, ఆ టైప్లా మిస్టర్ హోమన్ అని అతను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్లో హెడ్, అతను అందులో పనిచేసిన అతనికి ఇతను మినిస్టర్ వస్తుంది ఇప్పుడు. సో అతనికి ఈ లోపాలన్నీ బాగా తెలుసు.
సో అతను డెఫినెట్లీ ఈ డే1 సిపిటీస్లో యాక్షన్ తీసుకుంటాడండి. ఓకే. మరి మన తెలుగు వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి సేఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే ఒకటి వెనుకకు రావచ్చు అండి, ఇంకోటి మామూలు మంచి యూనివర్సిటీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇది డే1 సిపిటీ లేని యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా కొందరైతే అండి అసలు వాళ్ళకు H4 వీసా ఆప్షన్ కూడా ఉంటుంది. H4 ఆప్షన్ ఉన్నా కూడా వాళ్ళు డే1 సిపిటీకి యూనివర్సిటీకి చేంజ్ అవుతారు. ఎందుకనంటే H4 మీద వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండదు. అర్థమైంది కదా, H4 మీద వర్క్ పర్మిట్ ఉండదు, కానీ వాళ్ళు యూనివర్సిటీకి పోతే వర్క్ పర్మిట్ వస్తుంది. అందుకోసం కూడా కొందరు చేంజ్ చేస్తారు. ఇంకొందరు ఏంటంటే దీనివల్ల రేపు మనకు మాస్టర్స్ డిగ్రీ వస్తుంది, తర్వాత మనకు H1B వస్తుంది అని కూడా వీళ్ళు కొందరు షిఫ్ట్ అవుతా అంటున్నట్టు. సో రకరకాల వాళ్ళు షిఫ్ట్ అవుతా అంటారు కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు ట్రాన్స్ఫర్ బ్యాక్ టు H1 చేసుకుంటే బెటర్, H4 చేసుకుంటే బెటర్ అండి. ఆ తర్వాత వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్, లేదా వచ్చేయడం బెటర్. ఎందుకంటే ఒకసారి డిపోర్ట్ అయినాం అనుకోండి మళ్ళీ పోవడం కష్టం అయిపోద్ది. అవును. ఇంకోటి ఏం చేసిండు, ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాగ్దానం చేసింది ఏంటంటే ఒకసారి ఒక మనిషి కనుక డిపోర్ట్ అయితే మళ్ళీ యుఎస్ రావడానికి ట్రై చేసిండు అనుకో, తప్పుదోవ ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష అంటాడు, 10 ఏళ్ళు జైలు పెడతా అంటాడు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందండి, వీళ్ళు బార్డర్ క్రాస్ అయ్యకుండా వస్తా అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకుంటే తీసుకుపోయి మళ్ళీ మెక్సికోలో వదులుతారు, మళ్ళా వారం తర్వాత వాడు వస్తాడు, మళ్ళా పట్టుకొని వాళ్ళు వదులుతా అంటారు అన్నట్టు. వీడి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటాడు, 10 ఏళ్ళు జైలు శిక్ష అంటాడు. అంతే. ఇక అంటే ఒకసారి పంపించినా మళ్ళీ మళ్ళీ వస్తుంటే వాళ్ళైనా ఏం చేస్తారు పాపం. అట్లున్నాడు ట్రంప్ అసలే చాలా. నా లాంగ్వేజ్ గురించి చాలా మంది కమెంట్ చేస్తారండి, వాడు వీడంటే మా పక్కా మహబూబాబాద్ లాంగ్వేజ్ అండి, మాది తొర్రూరు అరిపిరాల, మేము అట్లే మాట్లాడుతూ ఉంటాము, నా తెలుగు అట్లే ఉంటుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అది మేము రెస్పెక్ట్గానే మాట్లాడతాం, భగవంతుని కూడా మేము వాడే అంటాం మా దగ్గర, సో తప్పు కాదండి. సో ఓకే రాహుల్ గారు, మీరేమో డే1 సిపిటీ ఇల్లీగల్ అని చెప్పి అంటున్నారు, మరి అవి ఇల్లీగల్ అయితే యుఎస్ఏలో కూడా ఆ కాలేజ్ అనేది పెట్టకూడదు కదా, మరి వాళ్ళకి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? అంటే కొన్ని పరిస్థితుల్లో డే1 సిపిటీ యూనివర్సిటీస్ లీగల్ అవుతాయండి. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ప్రొఫెషన్ ఉంటుంది, నర్సింగ్ ప్రొఫెషన్లో నర్స్ అనే వాళ్ళని ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు పోయి పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వాలి. అవును. ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి వాళ్ళకు వర్క్ పర్మిట్ అన్నది కావాలి. వాళ్ళని ఏం చేస్తారంటే యూనివర్సిటీ ప్రెమిసెస్ని వాళ్ళకు ఉండే హాస్పిటల్స్లల్లో నర్సులు చేసే చాలా పనులు ఉంటాయి, ఇంజెక్షన్లు ఒకటే కాదు, మనిషిని క్లీన్ చేయడం, wound క్లీన్ చేయడం, wound ర్యాప్ చేయడం, చాలా ఉంటాయి కదా నర్స్ పనులు. అటువంటి వాళ్ళకు డే1 నుంచే కావాలి వాళ్ళకు. ఓకే. ఎందుకంటే అది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఏది నర్సింగ్ ప్రోగ్రామ్ అన్నది ఇక్కడ మనం బోర్డు మీద చూపెట్టి మొత్తం చదువు చెప్తే నర్సులు వచ్చింది అనుకోండి మన పని కథమే, ప్రాక్టికల్ మన దగ్గరికి వదిలింది అనుకోండి కథం. అందుకోసం ఏం చేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళని wound కేర్ చేయడానికి కానివ్వండి, మనకు దెబ్బ దాకి wound కేర్ చేయడానికి కానీ వాళ్ళు వచ్చి పెద్ద సీనియర్ నర్స్ వచ్చి ఆ నర్స్ని తీసుకుంటబెట్టి ఇట్లా చేయాలా బాబు అని వాళ్ళతో కూడా చేపిస్తారు. ఓకే, అది ప్రాక్టికల్ ట్రైనింగ్, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అది అవసరం పడతా ఉంటుంది. తర్వాత మా దగ్గర కూడా లా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి, ఫస్ట్ ఇయర్లో పర్మిట్ ఇయర్ అన్నట్టు, సెకండ్ ఇయర్ నుంచి ఉట్టి లా స్కూల్ పోయిన అనుకోండి, వాళ్ళు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకు కొంత టైంలో కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు లా కాలేజ్ వచ్చి పని చేసుకోవచ్చు, మన లా ఫర్మ్స్ వచ్చి పని చేసుకున్నాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది లీగల్. కొన్ని ఎమర్జెన్సీస్, ఇది నర్సింగ్ అటువంటి ప్రొఫెషన్, డెంటిస్ట్ అటువంటి ప్రొఫెషన్కు వాళ్ళకు డే1 నుంచి రావాలి వాళ్ళకు. ఎందుకంటే నర్సులకు బోర్డు మీద చెప్తే అసలే రాదు, వాళ్ళని బోర్డు మీద చెప్తారు అది వేరే విషయం, వాళ్ళు అక్కడ కూడా పోయి సూదులు ఇచ్చుడు అవన్నీ చేయాలి, వాళ్ళు చేసిన నర్స్ అవుతారు అన్నట్టు. సో అటువంటి లిమిటెడ్ పరిస్థితుల్లో దే ఆర్ అలౌడ్. కాకపోతే వీళ్ళు దీన్ని చాలా అబ్యూజ్ చేసి ఈ యూనివర్సిటీస్ మన వాళ్ళని అలా ట్రాప్లో తీసుకొచ్చి వాళ్ళందరూ పెట్టేసి వాళ్ళకి పర్మిట్ ఇస్తాను, పర్మిట్ ఇచ్చి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా డబ్బులు కమాయించేస్తాను మన వాళ్ళ మీద. ఎందుకంటే దీనికి చదువు చెప్పేది లేదు, ఆడ యూనివర్సిటీ బిల్డింగ్ ఫెసిలిటీ లీజ్ తీసుకునేది లేదు, ఏమీ లేదు, వీడు నెలకు వీడు పైసలు కడుతూనే ఉన్నాడు, వానికో వర్క్ పర్మిట్ ఇచ్చేస్తాను అన్నట్టు. ఎంత అవుతుంది సార్ మామూలుగా అయితే? ఇప్పుడు నార్మల్గా కాలేజ్ పోతే ప్రతి సెమిస్టర్కు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది
కాలేజ్ పోవడానికి కానీ ఉండటానికి కానీ కాలేజ్ అంటే మాస్టర్స్ డిగ్రీ కావాలంటే 4 సెమిస్టర్ దాదాపు 40 నుంచి 50 లక్షలు ఖర్చు అయింది. ఓకే. అందులో వీళ్ళు ఫీజు పే చేసేంత కాలేజ్కు ఒక 10 లక్షలు అంటే దాదాపు 6 లక్షల దాకా వీళ్ళు ఫీజు పే చేస్తారు ఎవ్రీ సెమిస్టర్. అయితే ఈ Day-1 CPT యూనివర్సిటీస్ ఏం చేస్తాయి, 6 లక్షలు తీసుకోవన్నట్టు, 3 లక్షలు 4 లక్షలు ఫీజు తీసుకుంటాయి. అంటే ప్రతి నెల వీడు మనోడు 1 లక్ష కట్నం చదివిపిస్తూనే ఉంటాడు. ఎవరికి? ఈ కాలేజీకు. ఏది? ఆ వర్క్ పర్మిట్ ఇచ్చినందుకు. వీడు పోయి బయట పని చేసుకుంటాడు. అది సో ఇది అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన వాళ్ళు ఇట్లా తీసుకొని డబ్బులు సంపాదించడానికి పాపం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారండి. ఓకే. మరి డొనాల్డ్ ట్రంప్ అయితే దీని మీద ఏం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఆయన స్టేట్మెంట్ పాస్ చేయలేదు కదా, మరి మీరు ఎందుకు Day-1 CPTలో ఉన్న స్టూడెంట్స్ డేంజర్లో ఉన్నారని చెప్తున్నారు? అయితే డొనాల్డ్ ట్రంప్ అన్నది ఎక్కువ మన H1 మీద కొద్దిగా కమెంట్ చేసిండు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద కమెంట్ చేసిండు, లూప్ హోల్స్ పనిచేస్తా అని చెప్పిండు, స్టూడెంట్ వీసా మీద ఉన్న లూప్ హోల్స్ పనిచేస్తా అని చెప్పిండు. ఓకే, పర్టికులర్గా Day-1 CPT అని చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అని ఇమిగ్రేషన్ అడ్వైజర్ని పెట్టుకున్నాడు. ఇతని ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, బ్రిట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేసింది, మీరు నన్ను చేసినట్టు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసిండ్రు. వాళ్ళకు సో ఇవన్నీ చేసి కనుక్కొని పెట్టుకున్నారు వాళ్ళు ఇటువంటి. సో నన్నొక్కని కాదు, చాలా మందిని చేసిండ్రు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అన్నీ అడిగింది నన్ను, ఇది ఎట్లా లీగల్, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అవన్నీ నన్ను అడిగింది కూడా. సో అతనికి స్టీవెన్ మిల్లర్ నాలెడ్జ్ ఉందని మాకు తెలుసు. సో అందుకు స్టీవెన్ మిల్లర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇమిగ్రేషన్ మినిస్టర్గా హైర్ చేస్తున్నారో మిస్టర్ హోమెన్, ఆయన ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, ఆయనకు కూడా నాలెడ్జ్ ఉంది ఇటువంటి వాటి మీద. సో అందుకోసం Day-1 CPT వాళ్ళు డేంజర్. వాళ్ళు ఫస్ట్ డేనే ఇటువంటి యాక్టివిటీస్ వాళ్ళని మొత్తం ఇల్లీగల్ చేయొచ్చా చెప్పలేము, కానీ వితిన్ 1 to 3 months అతను పవర్కి వచ్చిన తర్వాత వీళ్ళని కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ బాగుంటుందండి. ఓకే. ఒకవేళ నిజంగానే మీరన్నట్టు ఈ డిపోర్టేషన్ జరిగి వాళ్ళు కనుక మళ్ళీ ఇండియాకి వచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఫ్యామిలీస్ మీద బాగానే ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే మన పిల్లోడు కానీ అమ్మాయి కానీ అక్కడి నుంచి డిపోర్ట్ అయ్యి వస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఒకసారి డిపోర్ట్ అయితే మళ్ళీ పోవడం అన్నది దాదాపు కష్టమైంది, ఇంపాసిబుల్ అయింది. సో అందులో కూడా కొందరు వాలంటరీ డిపార్చర్ని తీసుకొని వస్తే బెటర్ ఉంటుంది. వాళ్ళు ఆ డిపోర్టేషన్ ప్రొసీడింగ్, ఆ వాలంటరీ డిపార్చర్ తీసుకోవాలంటే మళ్ళీ లాయరు ఫీజులు అవన్నీ ఉంటాయి. మన వాళ్ళు సొంతంగా వెళ్ళి వచ్చింది అనుకోండి, ఈ లాయర్ ఫీజులు అవన్నీ ఉండే, డిపోర్టేషన్ అవన్నీ ఉండదు, మంచి రికార్డు ఉంటుంది, మళ్ళీ తర్వాత పోవాలన్నా పోవచ్చు. అది వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడే మొదలే యాక్షన్ తీసుకోవడం బెటర్. వెళ్ళి రావడమా, లేదా అంటే అక్కడ వేరే కాలేజీలో జాయిన్ కావడమా, లేదా H4 వీసా అటువంటి ఏమైనా ఆప్షన్ ఉంటే వాటికి మూవ్ కావడమా, అటువంటి అన్ని ఆప్షన్ చూసుకోవాలండి. ఓకే. మరి మన హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇల్లీగల్ కాలేజ్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే వాటిని గుర్తించడం ఎలా? ఈజీ అండి. ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్, మీరు అడ్మిషన్ తీసుకుంటే, ఏదైనా కాలేజ్ అడ్మిషన్ తీసుకుంటే ఏముంటుంది, మీకు ఫస్ట్ మీకు మార్క్స్ కరెక్ట్ వచ్చినాయా రాలేదా, మీ మార్క్స్ని బట్టి యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తుంది. ఓకే. ఇంకోటి, కాలేజ్ ఎప్పుడు మొదలైద్దండి? ఇక్కడ జూన్లో మొదలవుతుంది. మా దగ్గర ఎప్పుడు మొదలైద్ది? ఆగస్ట్లో, తర్వాత జనవరి, ఈ 2 ఆప్షన్స్ మొదలవుతాయి. ఈ కాలేజీలో అయితే Day-1 CPT కాలేజీలు ఉన్నాయనుకోండి, వాడు అందరికి అడ్మిషన్ ఇస్తాడు, అందరికి ఇచ్చేస్తాడు వాడు, ఎప్పుడు వచ్చినా తర్వాత తర్వాత ఇంగ్లీష్ టెస్ట్ కానీ, GMAT కానీ, GRE కానీ ఏం అవసరం లేదు, అందరికి ఇచ్చేస్తాడు అడ్మిషన్. సో దట్స్ సైన్. ఓకే, అదొక మెయిన్ సైన్ అన్నట్టు. ఇంకోటి నేను ఇంతకుముందు ఏం చెప్పిన, కాలేజ్ మన దగ్గర ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతాయి, అక్కడ ఆగస్ట్లో, కొన్ని సెప్టెంబర్లో కూడా మొదలవుతాయి, కొన్ని జనవరిలో స్టార్ట్ అవుతాయి. ఈ కాలేజీలో ఏవైతున్నాయో వాడు మిమ్మల్ని అడుగుతాడు, అరే కాలేజ్ ఎప్పుడు మొదలైద్ది అంటే, అరే బాబు నీకు ఎప్పుడు మొదలు కావాలి అని అడుగుతాడు. అంటే మనకి ఎప్పుడు మొదలు కావాలి వాడు అప్పుడు చెప్తాడు, ఎందుకంటే వాడు చెప్పేదంతా ఆన్లైన్ క్లాసులైనా, అది తీసి మిషన్ వాటిని ఆన్ చేసి మనకి పంపిస్తే అయిపోద్ది అన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ. ఇంకోటి, వాడు కాలేజ్ రావాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఇవన్నీ ఇండికేషన్ అండి, ఫ్రాడ్కి ఇండికేషన్ కనబడుతుంది కదా. అన్ని ఈజీగా కాలేజ్ రానక్కర్లేదు, అడ్మిషన్ ఈజీగా అయింది, నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ కావాలంటే అప్పుడు స్టార్ట్ చేస్తా అంటాడు. ఫీజు కూడా
ఫీజు కూడా కాలేజ్ కన్నా తక్కువగా మామూలు ఉంటుంది. కాలేజ్ కానీ తక్కువ ఉంటుంది. వాడు ఎందుకంటే వాడు ఫెసిలిటీస్ ఏం మేనేజ్ చేయనక్కర్లేదు, లెక్చరర్ని పెట్టనక్కర్లేదు, 4 యూట్యూబ్ లాంటిది ఒకటి తీసేసి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టేస్తే కథం అయిపోయింది. సో ఇవన్నీ ఈజీగా స్పాట్ చేయడానికి ఉంది. అయితే కొందరు ఏమంటారంటే నేను H4 వీసా మీద ఉన్నా, నేను ఇంట్లో కూర్చొనే చదవదలుచుకున్నా, నాకు కష్టము పోవడం, నాకు 2 పిల్లలు అది ఇది, అటువంటి వాళ్ళు ఈ యూనివర్సిటీకి F1 చేంజ్ అయితే మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటే వాళ్ళు వర్క్ పర్మిట్ తీసుకోరు, బయట పని కూడా చేయరు. అవును. నేనేమంటా అంటే లేదండి, మీరు అటువంటి యూనివర్సిటీ నుంచి బయటికి రావాలి, కంపల్సరీ బయటికి ఉండొద్దు. ఇప్పుడు ఏమైంది, కొన్ని రేవ్ పార్టీలు అని జరుగుతాయి. ఆ రేవ్ పార్టీలో పోయి నేను పాలే తాగుతానంటే వాడు పోలీసుడు వింటాడా? వాడవాడు పబ్కి వెళ్ళి మిర్చి బజ్జీ తిన్నట్టు పబ్కి వెళ్ళి మిర్చి, నువ్వు రేవ్ పార్టీ పోయి లేదంటే నేను పాలే తీసుకుపోయి నా పాలు నేను తీసుకుపోయి నేనే తాగుతానా, నాకు ఇబ్బంది లేదంటే ఏమైందంటే రైడ్ అయినప్పుడు ఏమైందంటే ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇటువంటి యూనివర్సిటీస్ నుంచి మీరు మొదలే బయటికి రావడం బెటరు. ఎందుకంటే అది క్లియర్గా, అంటే మీకు ఈజీగా చెప్పాలంటే రేవ్ పార్టీ అనే చెప్పాలి. ఇక్కడ అయితే అంటే కదా, రైట్ సైడ్ అంటే కదా, మీకు క్లియర్గా ఇది రేవ్ పార్టీలో మీరు పాలు తాగుతున్నా కూడా మంచిది కాదంటే అక్కడ ఉండకపోవడం బెటర్. మరి మామూలుగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు ఏంటంటే మన పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారు, మంచిగా జాబ్ చేసుకుంటారు, సంపాదిస్తారు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి Day 1 CPT అని లేకపోతే ఇవన్నీ ఈ లూప్ హోల్స్ అవన్నీ పేరెంట్స్కి తెలియవు కదా. అవునండి. మరి పంపించే ముందు పేరెంట్స్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? ఒక్కటేందంటే, నేను ఇమిగ్రేషన్ లాయర్గా ఇప్పుడు దాదాపుగా 29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను చాలా మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడతా. నేను డైలీ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ 12 ఏళ్ళ నుంచి ప్రతిరోజు వర్కింగ్ డే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి 30 మంది క్వశ్చన్లు ఆన్సర్ చేస్తాను నేను. ఆ తర్వాత మాకు యూట్యూబ్ సెషన్లో కూడా మేము 100 మందికి ఆన్సర్ చేస్తాం, ఎవ్రీ వీక్ చేస్తాం. ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నా 29 ఏళ్ళ నుంచి. మాకు అక్కడ కనబడేది ఏంటంటే, మీరు వేరే తీరుగా చూస్తారు, అక్కడ పిల్లలు వేరే తీరుగా చూస్తారు. వాళ్ళకి ఏంటంటే, మీరు తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల మీద ఎట్లా ప్రెషర్ పెడతారంటే, అరే నాయన నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి పోయినవరా నాయన, నువ్వు డబ్బులు పట్టుకొని రావాల్సింది అంతే, ఆ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు ఇండియా పోతే మా అమ్మ నాన్న కన్నా ఈ చుట్టాలు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలందరూ ఆ చిన్నమ్మ, ఆ మామయ్య, వాళ్ళ చుట్టాలు, వీళ్ళ చుట్టాలు, ఆ రాముగాడు పోయిండు, వాడు పైసలు సంపాదించుకోండు, ఎంకన్న పోయిండు, వాడు సంపాదించుకొచ్చాడు, మల్లన్న ఏమైండు, వాడు పైసలు సంపాదించుకుంటు, మీ కొడుకే వేస్ట్ అని వీడు ముద్ర పడతాడని వీడు బాగా ప్రెషర్గా ఫీల్ అవుతాడండి. ఆ ప్రెషర్గా ఫీల్ అయ్యి ఇటువంటి టాక్టిక్స్ అని Day 1 CPT కానీ మిగతా టాక్టిక్స్ కానీ పాల్పడుతూ ఉంటారు అన్నట్టు. లేదంటే షార్ట్ టర్మ్ చూజ్ చేసుకుంటారు, లాంగ్ టర్మ్ చూజ్ చేసుకున్న దానికన్నా షార్ట్ టర్మ్ ప్రాఫిట్, లాంగ్ టర్మ్ నెగిటివ్ అయ్యేటట్టు చూసుకుంటారండి. వాళ్ళ మీద మీ తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్ అయితే కొందరు వచ్చి నా దగ్గర వచ్చి ఏడుస్తానండి అక్కడ మీటింగ్కి వచ్చి, అక్కడ ఎట్లా పోను నేను, మా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు నేను అన్నది, మా చుట్టాలు, మా వీళ్ళు, మా ఇంటి పక్కోడు వాళ్ళందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తారు అని చెప్పి వాళ్ళు బాగా ప్రెషర్గా ఫీల్ అవుతారండి. నేను చెప్పేది ఏంటంటే, నీ లైఫ్ నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి నువ్వు వదిలేయి, ఇటువంటి ప్రెషర్లు కావద్దని నేను చెప్తా. అయినా కానీ వాళ్ళకి ప్రెషర్. మీరు పేరెంట్స్గా చేసే డ్యూటీ ఏంటంటే, మీరు వాళ్ళని కన్సోల్ చేసి, రే నాయన వచ్చేరే నాయన, లేదంటే నువ్వు మంచి తోలబు, నువ్వు ప్రెషర్లో పడకు, ఇట్లా మల్లయ్య, ఎల్లన్న, ఎంకన్నా వాళ్ళందరి విషయాలు వదిలేయి, నీ సంగతి నువ్వు చూసుకో అని వీళ్ళు పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలండి. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు, అస్సలే ప్రెషర్ పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దేశంలో ఉన్నారు, చదువుకుంటాను పోయినరు, మాస్టర్స్ డిగ్రీ చేసిండ్రు, ఓపీటీ సెలెక్షన్ కంప్లీట్ చేసిండ్రు, జాబ్ రాకుండా ఇటువంటి పరిస్థితులు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళని ఈ టైంలో మళ్ళీ మధ్యలో ఇవన్నీ కాక అక్కడ నరకాసులాగి ట్రంప్ వచ్చిండు. ఇవన్నీ కాక మీరు పేరెంట్స్ కనుక ప్రెషర్ పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డివాస్టేటింగ్. పిల్లలకు మీరు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకు ఏ ప్రెషరు, మీ చుట్టాల ప్రెషరు, పక్కింటోళ్ళ ప్రెషర్ ఏమైనా పెట్టకుంటుంటే బెటర్ అండి మీరు. ఓకే రాహుల్ గారు, మనం చూసుకున్నట్లయితే ఇండియా నుంచి అమెరికాకు చాలామంది కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాటిలో పడకుండా ఉండాలి అంటే ఈ కన్సల్టెన్సీస్ వారు హెల్ప్ చేయాలి కదా. మరి వాళ్ళు కూడా ఇల్లీగల్గా మనల్ని ఎంకరేజ్ చేస్తే ఏం చేయాలి, దాన్ని ఎలా గుర్తించాలి, అండ్ ఎలాంటి కన్సల్టెన్సీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది యూఎస్ఏలో?
ఇప్పుడు చాలా మంది కన్సల్టెన్సీస్ ద్వారా ఏం పోరు, ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి. అయితే కన్సల్టెన్సీ ద్వారా కూడా కొందరు పోతుంటారు, వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు తీసుకొని కొన్ని ఈజీ చేస్తూ ఉంటారు. అయితే కన్సల్టెన్సీ చూజ్ చేసేటప్పుడు ఏంటంటే, మీరు వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చిన అనుకోండి, నేను అక్కడ పోగానే నాకు జాబ్ కావాలి, ఓకే, అక్కడ పోగానే నాకు మొత్తం ఫీజు కట్టడానికి ఎన్ని అవసరం లేకుండా అక్కడ పోగానే నాకు అన్ని కావాలనుకోండి, వాడు కన్సల్టెన్సీస్ మంచి కన్సల్టెన్సీస్ తీసుకోవద్దు ఇటువంటి వాళ్ళను. మరి నాయన ఎక్కడికైనా పోరా అని చెప్పాలి. కొందరు ఏమవుతారు, వాళ్ళు కకృతి పడతారు, అరే సరే వీడేదో వస్తానంటే మనకి ఏదో డబ్బులు వస్తానే కదా నువ్వు పంపించడానికి, ఏదో వాళ్ళు మొత్తం తీరికాసులు మరకాసులు చేసి పంపిస్తారు. అది పంపించరు కూడా వీళ్ళు మొదలు పోయేటప్పుడు Day1 CPT యూనివర్సిటీస్ అడ్మిషన్ మీద పంపించరు. ఎందుకంటే కన్సల్టెన్సీస్ కూడా తెలుసు, ఈ Day1 CPT యూనివర్సిటీ కనుక అక్కడ పోయింది అనుకోండి ఈ కాన్సలేట్లా, చాలా మందికి వాళ్ళకి వీసా ఇవ్వరు. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మంచి యూనివర్సిటీస్ మీద పంపించి, అరే పొరగా నువ్వు అక్కడ పోగానే నువ్వు యూనివర్సిటీ చేంజ్ కావచ్చురా అని వీళ్ళు మొత్తం ఐడియా ఇచ్చి పంపిస్తారు పోరగాళ్ళకు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, మొదలై వాట్సాప్లో గిట్సాప్లో చూసుకొని, ఎందుకంటే వీడు చదువుకుంటానికి ఎక్కువ పోతలేడు, పని చేసి ఇమ్మీడియట్గా వీళ్ళకి డబ్బులు కావాలి, వీని మీద ప్రెషర్ కూడా ఉంటుంది, పోగానే డబ్బులు అక్కడి నుంచి పంపిస్తూనే ఉండాలి వాడు. ఈ ప్రెషర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ పోగానే చదువు మీద ఫోకస్ కన్నా ఎక్కువ ఇటువంటి వాటి మీద ఫోకస్ పెట్టుకొని సెకండ్ సెమిస్టర్ అప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇటువంటి చెండాలప్ యూనివర్సిటీలో ట్రాన్స్ఫర్ అవుతారు. అయితే కన్సల్టెన్సీస్ హైర్ చేసినప్పుడు మీరు కన్సల్టెన్సీస్ని నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత నాకు మంచి జాబ్ కావాలి, నేను అక్కడ పోయిన తర్వాత 16 గంటలు నేను నా పర్టికులర్ ప్రొఫెషన్ ఆ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తా, ఆ సాఫ్ట్వేర్ మీద పనిచేస్తా, వాట్ ఎవర్ డిగ్రీ మీరు ఏది చేస్తానో దాని మీద పనిచేస్తా, నాకు మంచి యూనివర్సిటీ కావాలి, నాకు మంచి జాబ్ కావాలి, నేను కష్టపడి కావలిస్తే 24 గంటలు పనిచేస్తాను రెడీ ఉన్నా అని చెప్పిన అనుకోండి, వాడు మీకు మంచి కాలేజీ అడ్మిషన్లో ఇప్పిస్తాడు. లేదు నాకు పోగానే పైసలు వస్తూనే ఉండాలి, ఇక కథమే అక్కడి నుంచి పంపిస్తూనే ఉండాలనుకోండి, వాడు ఇటువంటి అన్ని ట్రిక్స్ ట్రేడ్స్ చెప్తా అంటారు. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఆలోచించండి, షార్ట్ టర్మ్లో ఆలోచించకండి. సో మీరు చెప్పే బట్టే ఆ కన్సల్టెంట్స్ ఉంటారు అన్నట్టు. నేను కన్సల్టెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఇటువంటి పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇటువంటి డిమాండ్స్ పెడితే వాళ్ళని డిస్కరేజ్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదని. ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళని తీసుకోకండి, ఎందుకంటే రేపు మీ కన్సల్టెన్సీస్ కూడా ప్రాబ్లం, ఇటువంటి వాళ్ళని పంపిస్తే మీకు కన్సల్టెన్సీస్ కూడా ఉంది. చాలా కన్సల్టెన్సీస్ చాలా మంచి మందిని పంపించిండ్రు, మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, అట్లా ఉన్నది. కానీ మీరు మంచి ఇటువంటి ఎవరైతే పిల్లలు లేదు నేను చక్కగా పోగానే చదువు లేదు మళ్ళీ లేదు నాకు చక్కగా పోగానే నేను పని చేసుకోవాలి అటువంటి వాళ్ళని మీరు డిస్కరేజ్ చేయండి. ఎందుకంటే ట్రంప్ వచ్చిండు, ఇటువంటి ఎన్ని ఏమి నడవాయి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఒక కొత్త అప్డేట్ ఈరోజు మన ఈహా ప్రేక్షకులకైతే మీ ద్వారా అందింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాహుల్ గారు ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ చేశారు, వీక్లీ ఒక కొత్త అప్డేట్స్తో మన ముందుకు వస్తూనే ఉన్నారు, వీసాస్ గురించి కానీ ఇమ్మిగ్రేషన్ గురించి కానీ వీటన్నిటి గురించి. సో అలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.